రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఆమేన్. నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు అందరూ కూడా చదవాలని మనం చేస్తున్నాం. అతడు చెప్పండి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకు మీకు అందరికీ కూడా తెలియజేశా. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క ఫిలోమోను పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులైన సంగమా, ఈ యొక్క ఫిలోమోను రాసినటువంటి పత్రిక ఎవరు రాశారండి? అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఫిలోమోనుకి రాసినటువంటి ఒక ఉత్తరమే ఈ యొక్క ఫిలోమోను పత్రిక. అయితే ఈ యొక్క ఫిలోమోను రాసినటువంటి పత్రికను పౌలు గారు రోమ్ సంఘంలో సరసాలలో ఉండి రోమా సరసాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉత్తరం రాశాడని చరిత్రకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పత్రిక రాయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం చదివినటువంటి మాట ఎవరి గురించి రాయబడింది అని అంటే, ఒనేసిము అనేటువంటి ఒక దాసుడి గురించి, ఒక బానిస గురించి ఈ యొక్క ఫిలోమోనుకి ఉత్తరం రాసి పంపించాడు. ఎవరి గురించి అండి? ఒనేసిము అనేటువంటి ఒక బానిస గురించి. ప్రియమైన సంగమా, అయితే ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు, పౌలు గారు, ఫిలోమోను, ఒనేసిము, ఈ యొక్క ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క ఫిలోమోను ఎవరు అని అంటే, ఇతడు మనకందరికీ తెలుసు, మనకు పత్రికలో కొలస్సీ పత్రిక ఉంది కదండి. ఈ యొక్క కొలస్సీ పత్రిక చూసారా, ఆ యొక్క ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క ఫిలోమోను. ఫిలోమోను ఏ సంఘస్థుడు? ఇప్పుడు కొలస్సీ సంఘస్థుడు. అనగా ఒక రంగా చెప్పాలంటే ఈ యొక్క కొలస్సీ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఫిలోమోను అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఎలా అంటే, ఈ యొక్క పౌలు గారు 3వ మిషనరీ యాత్రలో ఎఫెసీ సంఘంలో దాదాపుగా 3 సంవత్సరాలు పరిచయం చేశారు. ఎఫెసీ సంఘంలో 8 సంవత్సరాలు పరిచయం చేసిన పౌలు గారు దాదాపుగా 2.5-3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఉండిపోయారు. ఆ టైంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క యూదులు యొక్క పౌలు గారి యొక్క బోధనలకు ప్రభావితమై రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి వారు అనేక మంది, వేల మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పౌలు గారు చెప్పినటువంటి యొక్క మాటలు, బోధలు విన్న తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి వారి సొంత ఊళ్ళకి వెళ్ళిన తర్వాత కొంతమంది సంఘాలు స్థాపించారు. అలా స్థాపించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ఫిలోమోను కూడా ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ ప్రాంతంలో పౌలు గారి చేత పట్టబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తిరిగి తన యొక్క సొంత ఊరైనటువంటి కొలస్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా. ఈ యొక్క విషయం చూస్తున్నప్పుడు మొదటి వచనం చూద్దామా? క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, మా ప్రియుడును జత పనివాడైన, చూడండి, నా జత పనివాడు అంటున్నాడు పౌలు గారు. పౌలు గారి శిష్యుని ఎప్పుడు కూడా ఏమన్నాడంటే, నా ప్రియ సహోదరుడు, నా జత పనివాడు అన్నాడు తప్ప నాకెందోడు అని ఎప్పుడు కూడా అనలేదు. చూడండి, నా జత పనివాడైనటువంటి ఫిలోమోనును, మన సహోదరైన అప్పియా అనేటువంటి యొక్క స్త్రీని ఫిలోమోను భార్య అంటారు బైబిల్ పండితులు. యోధుడైన అర్కిప్పనేమో ఫిలోమోను కొడుకు అంటారు చరిత్రకారులు. నీ ఇంట ఉన్న సంఘమునకు, అంటే ఫిలోమోను ఇంట్లో ఏమన్నాడు? ఇప్పుడు సంఘం ఉంది. అంటే కొలస్సీ సంఘాన్ని ఎక్కడ స్థాపించారంటే ఫిలోమోను ఇంట్లో ప్రారంభించారు. ఎందుకంటే పూర్వకాలంలో మాట్లాడే సంఘాలు లేవు. అక్కడ యూదులకి క్రైస్తవులకి అంత గొడవలు జరుగుతూ ఉండేవి. యూదులు ఎక్కడికి వెళ్ళేవారు? ప్రతి వారమునే సమాజ మందిరానికి వెళ్ళి ఆరాధించుకునేవారు, సున్నగోగు అంటూ ఉంటారు. అయితే ఆ యొక్క యూదుల నుండి కన్వర్ట్ అయినటువంటి వారు, అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళకి పడేది కాదు. ఆ టైంలో వీళ్ళు ఎక్కడ ఆరాధించుకునేవారు అంటే క్రైస్తవులు ఒక్కొక్క ఇంట్లో ఆరాధన పెట్టుకునేవారు. ప్రియమైన సంఘమా, మనకి అపొస్తలుల కార్యాలు చూస్తున్నప్పుడు ఇంటింట రొట్టె విరిచేదని అంటారు చూసారా? ఎలాగ ఇంటింట రొట్టె విరిచారంటే ఇంట్లో కూడుకుని ఆరాధించుకునేవారు. అలాగే ఫిలోమోను అనేటువంటి వ్యక్తి కొలస్సీ సంఘంలో ఒక డబ్బున్నటువంటి వ్యక్తి అనమాట. పెద్ద ఇల్లు అంటండి, మంచి వ్యాపారస్తుడు.
అతని ఇంటిలో చాలా మంది బానిసలు అనగా దాసులు ఉండేవారు, అంటే పని వాళ్ళు ఉండేవారు. ప్రియమైన సంగమా, ఆ రోజుల్లో డబ్బున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఆ రోజుల్లో ఏముండేదంటే బానిసల సంత అనేది ఉండేదండి. ఏముండేది? బానిసల సంత. బానిసల సంతలోకి కొంతమంది అమ్మేస్తూ ఉండేవారు. యోసేపుని అమ్మేశారండి. ఇలాగే కొంతమంది రాజులు, ఇప్పుడు యుద్ధాలు జరిగాయి కదండి, ఆ టైంలో ఓడిపోయినటువంటి వారి దేశంలో నుంచి కొంతమందిని యువకులు పట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి అభ్యసుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా పనులు కావాలనుకోండి వెళ్ళి కొనుక్కుని ఇంట్లో పని చేసుకుని వెట్టి సాగరి చేయించుకునేవారు. కానీ జరిపించేవారు కాదు, భోజనం పెట్టేవారు. అంటే ఇంట్లో పని అంతా కూడా చేయాలి. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి మంచి పొజిషన్ ఇచ్చేవారు. చదువుకునేటువంటి వారు ఉన్నారనుకోండి, ఇంటి పని, వంట పని, వెట్టి చాకరీ చేసుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇక ఫిలోమోను ఇంట్లో కూడా కొంతమంది బానిసలు ఉన్నారు, అంటే దోసులు ఉన్నారు, ఇంట్లో పనిచేయడానికి అలాంటి వారు ఉన్నారన్నమాట అండి. అయితే ఈ యొక్క నీ ఇంటిలో సంఘములకు శుభమని రాస్తున్నారు. అంటే ఫిలోమోను ఇంట్లో సంఘం ఉంది, అదే కొలస్సీ సంఘం అన్నమాట అండి. ప్రియమైన సంఘమా, ఇదే టైంలో ఈ యొక్క ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక రాశాడు పౌలు గారు. కొలస్సీ పత్రిక కూడా అదే టైంలో రాసి రోమా శిరసాలలో ఉండి రాశాడని చరిత్రకారులు తెలియజేస్తూ ఈ యొక్క ఉత్తరాలు, 2 ఉత్తరాలు కూడా ఈ యొక్క ఒనేసిముకుని తుకీకు అనేటువంటి 2 సహోదరులకు ఇచ్చి పంపిస్తాడనమాట. రోమ్ లో నుంచి కొలస్సీ పట్టణానికి పంపిస్తాడు ఈ ఉత్తరం. అయితే ప్రియమైన సంఘమా, ఇక ఫిలోమోను రాసిన పత్రికలో మనం చదివిన మాట ఏమని అంటున్నాడంటే పౌలు గారు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనటువంటి వాడు, కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరంగా మారాడు అని ఒక రికమెండేషన్ లెటర్ వస్తూ ఉన్నాడు. అసలే జరిగింది అని అంటే ఇక ఒనేసిమునటువంటి వ్యక్తి ఫిలోమోను ఇంట్లో బానిస, లేకపోతే పనుడు కనుక ఒక రోజు ఏం చేశాడో తెలియదు కానీ ఈ యొక్క ఇంటిలో నుండి పారిపోయాడు. ఫిలోమోను ఇంట్లో నుండి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే బహుశా దొంగతనం చేయొచ్చు, ఏదో మొత్తం మీద చేశాడు సంథింగ్. అయితే ఇప్పుడు సంగమా, ఫిలోమోను ఇంట్లో నుంచి ఎక్కడికో దూరం ఉన్నటువంటి రోమ్ పట్టణానికి ఇక ఒనేసిమునటువంటి వ్యక్తి పారిపోయాడు. బహుశా దొంగతనం చేశాడని చరిత్రకారులు చెప్తూ ఉంటాం. దొంగతనం చేసి పారిపోయినటువంటి వ్యక్తి ఎక్కడ ఎవరిని కలుసుకున్నాడంటే రోమ్ పట్టణంలో అప్పటికే బందీ గృహంలో ఉన్నటువంటి యొక్క పౌలు గారిని కలుసుకున్నాడు. అయితే ఎలా కలుసుకున్నాడని చరిత్ర మనకు తెలియజేయలేదు. కానీ చాలా మంది అనేది ఏంటంటే అక్కడ సైనికులు ఈ యొక్క ఒనేసిమును కూడా అరెస్ట్ చేశారు అని చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఈ యొక్క పౌలు గారు ఎక్కడైతే ఉన్నారో జైలు బందీ గృహంలో అక్కడ ఒనేసిమును ఉంచడం ద్వారా ఇద్దరు కూడా కలవడం జరిగింది అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఒనేసిము అక్కడ పౌలు గారిని కలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే పౌలు గారు అసమస్యక్త ఎక్కడ పడితే అక్కడ సువార్త చెప్తూ ఉంటాడు. బందీ గృహంలో ఉండి కూడా ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతో మందికి సువార్త చెప్పాడు, ఎంతో మందిని మార్చాడు. ప్రియమైన సంగమా, ఆ టైంలో ఈ యొక్క ఒనేసిమును కూడా ఈ యొక్క పౌలు గారి మాటలు పట్టుకున్నాయి. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు సువార్త చెప్తూ ఉంటే ఒనేసిము ఇని అక్కడ మారు మనసు పొంది పౌలు గారి ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. రక్షణ పొందడం మాత్రమే కాదు, చాలా రోజులు పౌలు గారికి పరిచర్య చేశాడు. పౌలు గారు కూడా తిరిగాడు. పౌలు గారికి ఏం కావాలో అన్ని కూడా శిష్యుడిగా ఉంటూ పౌలు యొక్క ప్రియ సహోదరుడిగా, ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తులలో యొక్క ఒనేసిము ఒకడు. అంటే ఇంతకు ముందు నిష్ప్రయోజకుడు, అతడు బానిస, అతడు దొంగ, అతడు ఇహలోకస్తుడు, కానీ ఇప్పుడు ప్రయోజనమైనటువంటి వాడుగా ఉన్నాడని చెప్పేసి కాల్చినటువంటి పౌలు గారు ఏం చేశారంటే పౌలు గారు కూడా ఉంచుకోవాలనుకున్నాడు. అంటే ఎవరిని? ఒనేసిముని పౌలు గారితో ఉంచుకోవాలనుకుంటే అప్పుడు అనుకున్నాడంటే అడిగితే ఒనేసిము ఏం చెప్పాడంటే నేను ఫిలోమోను దగ్గర పనిచేశానంటే అప్పుడు ఫిలోమోను ఎవరికి తెలుసు? జైల్లో ఉన్న పౌలు గారికి తెలుసు. ఓహో, ఫిలోమోనుకు ఇంట్లో పనిచేసావా నువ్వు? ఫిలోమోను శిష్యుడు, ఎఫెసీ సంఘంలో పట్టబడినటువంటి యోధుడు. అయితే చాలా మంచివాడు. ఫిలోమోను ఎలాంటి? ఫిలోమోను అనేటువంటి మాటకు అర్థము ప్రేమ కలిగినటువంటి వాడు. ఫిలోమోను అనేటువంటి మాటకు అర్థం ఏంటండి? ప్రేమ కలిగినటువంటి వాడు. రెండుగా చూస్తూ ఉన్నప్పుడు ఆప్యాయత కలిగినటువంటి వాడు. ఒనేసిము అనేటువంటి మాటకు అర్థము ప్రయోజనమైనటువంటి వాడు. అయితే ఒనేసిము అంటాడు ఫిలోమోనుకు తెలియకుండా నువ్వు నా దగ్గర ఉండడం మంచిది కాదు, తిరిగి నువ్వు ఫిలోమోను దగ్గరికి వెళ్ళు, నీవు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, ఒకప్పుడు దొంగ, ఇప్పుడు దొంగ కాదు కదా, నీవు తిరిగి వెళ్ళాలి అన్నప్పుడు మరి తిరిగి వెళ్ళాడు అనుకోండి, ఎట్టుకుంటాడా? తిరిగి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అనుకోండి,
నువ్వు నా ఇంట్లో నాకు నష్టం కలిగించేళ్ళావు అని చెప్పేసి వెంటనే అరెస్ట్ ఏం చేస్తాడు. ఆ రోజుల్లో ఈ యొక్క బానిసలు కనుక పారిపోతే దొరికిన చంపేసేవారంటండి, లేకపోతే చిత్రహింసలు పెట్టేవారంటండి. అలాంటి పరిస్థితుల్లో ఒనేసిము తిరిగి వెళ్ళడానికి ఎలాగెళ్తాడు? ఆ టైంలో ఏమనంటే, నువ్వు కంగారు పడకు, నీకు ఒక ఉత్తరం రాసి నేను పంపిస్తానని చెప్పేసి ఈ ఉత్తరం రాసి ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే ఫిలోమోను, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రయోజనమైన వాడయ్యాడు కనుక ఇతన్ని తిరిగి నీవు పనిలో చేర్చుకో అని చెప్పేసి ఒక ఉత్తరాన్ని రికమెండేషన్ లెటర్ రాసి అతడి చేతికి ఇచ్చి పంపిస్తాడు అనమాట అండి. అర్థమైంది కదా మీకు బాగానే? ప్రివర్తన సంఘం ఆ టైంలో ఇక ఒనేసిము తిరిగి ఆ ఉత్తరాన్ని పట్టుకుని ఫిలోమోను దగ్గరికి వెళ్తే ఆ ఉత్తరంలో ఏముందంటే, మన చదివిన మాటలు చూస్తున్నప్పుడు, అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడే ఫిలోమోను, నీకు నష్టం కలిగించిన వాడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు. అయితే ఈ యొక్క ఉత్తరాన్ని చూసి ఇక ఫిలోమోను యొక్క ఒనేసిముని తిరిగి చేర్చుకున్నాడని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక ఒనేసిము జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఏం నేర్పిస్తూ ఉన్నాయి అంటే ఏనంటారు, అలనాడు ఒనేసిము మాత్రమే కాదు, మనం కూడా నిష్ప్రయోజకులమే. ఆమేన్. ఎందుకు పనికిరేటువంటి వారమే, దొంగలమే, ఇహలోకస్తులమే. కానీ పౌలు అంటూ ఉన్నాడు, ఇప్పుడు అతడు ప్రయోజనంగా మారాడు. ఇది మనకు అంశం. ప్రియమైన సంగమా, నిష్ప్రయోజనంగా ఉండిపోవడానికి వీలే, పనికిరేటువంటి వారిగా ఉండిపోవడానికి వీలేదు. మనం కూడా దేవుని సంఘాల్లో మారు మనసు పొంది ఒనేసిము ఎలాగైతే ప్రయోజనకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడో, మనం కూడా ప్రయోజనకరమైన స్థితిలోకి వెళ్ళవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. జాగ్రత్త గమనిస్తూ ఉంటే ఒనేసిము జీవితంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, అతడు బానిస. ఎవరైనా బానిస, బానిసను తెచ్చుకుని ఇంటిలో పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఫిలోమోను. ఈ యొక్క బానిస ప్రియమైన సంఘమా, అవును, ఈ లోకంలో మనం కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైన అంశాలకి బానిసలైపోతూ ఉంటాం. చాలా మంది డబ్బుకు బానిస అయిపోతూ ఉంటారు, చాలా మంది పాపానికి బానిస అయిపోతూ ఉంటారు, చాలా మంది ప్రియమైన సంఘమా మందు తాగడానికి బానిస అయిపోతూ ఉంటారు, చాలా మంది సిగరెట్లు తాగడానికి బానిస అయిపోతూ ఉంటారు, జోదములకి బానిసైపోయినటువంటి వారు ఉంటూ ఉంటారు, బెట్టింగ్లకి బానిసైపోయినటువంటి వారు ఉంటూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎలాంటి అనుభవంలో నీవు ఉంటూ ఉన్నావు, నీ జీవితంలో కూడా ఏదైనా బానిసత్వపు అనుభవంలో ఉన్నావేమో. యొక్క మధ్య ఉదయకాల సమయంలో అతడు నిష్ప్రయోజనటువంటి వాడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరంగా మారిన రీతిగానే మనం కూడా మార్పు చెందవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. జాగ్రత్త గమనిస్తూ ఉంటే యోహాను సువార్త చూద్దాం, 34:34-35 చదువుదాం. యోహాను సువార్త 34:8 34-35 చదువుతూ ఉంటే, చూడండి ప్రియమైన సంగమా, పాపము చేయు ప్రతి వాడును, ఏంటంటే ప్రియమైన సంగమా, పాపము చేసే ప్రతి వాడును పాపానికి దాసుడు. దాసుడు అనగా బానిస. దాసుడు అంటే అర్థం ఏంటండి? బానిస. పాపము చేసే ప్రతి వాడును పాపానికి బానిసే అనే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సంగమా, జాగ్రత్తగా గమనించండి. ఈ వస్తువులందరూ కూడా దేనికి బానిసలైపోతున్నారండి? ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు బానిసలైపోతుంటారు. టీవీ సీరియల్స్ బానిసలైపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు, సినిమాలకు బానిసలైపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు, జబర్దస్త్ బానిసలైపోయినటువంటి చాలా మంది ఉన్నారు. ఈ రోజు రీల్స్ కి బానిసైపోయినటువంటి వారు. ప్రియమైన సంగమా, రీల్స్ చూడకుండా ఎవరంటే బానిసరామా? లేదు. ప్రియమైన సంగమా, బానిసత్వంలోకి సాతానుగాడు ప్రతి మానవుని నెట్టేస్తున్నాడు. జాగ్రత్త. ఎందుకంటే ఈ బానిసత్వం అనేది ఆత్మీయంగా ఎదగలేదు. బానిసత్వం అనేది మనల్ని అంతపాతాలను తొక్కేస్తూ ఉంటారు. బానిసలు స్వతంత్రులు కాదు, బానిసలు ఎదగలేరు. అందువల్ల కాదు చదువుతూ ఉంటే ఈ యొక్క పాపము చేయవాడు ప్రతి వాడును పాపములకు దాసుడే. చూడండి జగన్, దాసుడు ఎల్లప్పుడును. చూడండి, దాసుడు అనగా ఎవరండి? బానిస. బానిస ఎల్లప్పుడు ఇంటిలోని కంటే అరువుడు కాదు. కుమారుడు ఎల్లప్పుడు ఇంట్లో ఉండేవారు ఎవరండి? కుమారులు ఉంటారా, బానిసలు ఉంటారా? బానిసలుగా ఉంటే దేవుని ఇంటిలోకి ప్రవేశం లేదు. అర్థమవుతుంది మీకు బాగానే? దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడానికి అర్హుడు కాదు. వాడు ఎంత వెట్టి చాకరి పని చేసినా కానీ నువ్వు లేకపోతే అదంటారు యజమానులు, అదంటారు ఇదంటారు, కానీ ఇంట్లో పడవలుతారా? ఆఖరికి నువ్వు లేకపోతే మా ఇల్లు కలవాలంట.
కానీ లాస్ట్ వచ్చినప్పటికి ఎక్కడంటారు, నువ్వు వెళ్ళి దూరంగా. అది బానిస బ్రతుకు ప్రియమైన సంగమా. జాగ్రత్త, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు దేనికి బానిసగా ఉంటూ ఉన్నావో, ఒకవేళ బానిస బ్రతుకు మనదైతే ఇంటిలోనికి వెళ్ళడానికి అర్హత లేదు. ఇల్లు పరలోకం, దేవుని యొక్క ఇల్లు పరలోకం ప్రియమైన సంగమా. ఆ యొక్క పరలోకంలో ప్రవేశించాలి అంటే కుమారుడికి మాత్రమే అర్హత ఏంటండి? ఎవరికి అర్హత అండి? కుమారునికి, పిల్లలకు మాత్రమే అర్హించాడు తప్ప యజమానుడు బానిసలకి ఇవ్వలేడు. ఇక్కడ ఈ యొక్క ఒనేసిము చూస్తున్నప్పుడు బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నంతసేపు ఇంటిలోకి వెళ్ళడానికి అర్హుడు కాదు. ఇప్పుడు సంగమా, అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితం ఎలా ఉంది? మనం దేనికి బానిసగా ఉంటే ఉన్నాం? అసూయకి బానిసైపోయామేమో. ఈరోజు ప్రపంచంలో ప్రతి మానవుని పట్టి పీడిస్తున్నటువంటి మహా గొప్ప రోగం ఏంటంటే అసూయ ప్రియమైన సంగమా. ఈర్ష్య, అసూయ ప్రియమైన సంగమా. చాలా మంది పాము తలలో ఉంటారు, దేనికి తోకలో ఉంటారు. మనిషి అయితే ఎలివేళ విషపెట్టుకున్నటువంటి వారు, విషానికి బానిసైపోయినటువంటి వారు కనిపిస్తున్న మనతో బాగానే మాట్లాడతారు. ప్రివెంటివ్ కనిపిస్తే బాగానే ఉంటూ ఉంటారు. మన యొక్క బిహేవియర్, మన యొక్క ఉద్దేశం ఎలా ఉంటూ ఉందని దేవుడు అడుగుతూ ఉన్నాడు. బానిస ఎల్లప్పుడు బయట ఉండవలసినటువంటి వాడే. ఒకవేళ నీకు దేనికైనా బానిసగా ఉంటే నీ బ్రతికి ఎలా ఉంటూ ఉంది? ఇంటిలోనికి వెళ్ళడానికి అర్హత కోల్పోతావని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రివెంటివ్ సంగమా. రెండవదిగా చూస్తున్నప్పుడు ఇతడు బానిస, రెండవది చూస్తున్నప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు. ఏమన్నాడండి పౌలు గారు? అతడు నిష్ప్రయోజనం, అతని వల్ల ఏమి ఉపకారం లేదు. నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేనటువంటి వాడు, ఉపయోగం లేనటువంటి వాడు. ఫిలోమోను ఉపయోగపడడానికి తెచ్చుకున్నాడు, కానీ ఒనేసిము ఉపయోగపడ్డామా? లేదు, ఉపయోగపడలేదు. జాగ్రత్త గమనిస్తూ ఉంటే మనం కూడా దేవునికి ఉపయోగపడేవారిగా ఉండాలి తప్ప నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉండడానికి వీలేదు. దేవుడు మానవుడిని చేసినప్పుడు ఒక ఉద్దేశంతో చేశాడు. ఏంటంటే అతనికి దేవునికి ఉపయోగపడేవారిగా మనం చేశాడు. దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి ఈ యొక్క మానవుని చేస్తే మానవుడు ఏమైపోయాడు తెలుసా? మానవుని చూసి ఒక సందర్భంలో ఆదికాండం 6వ అధ్యాయం చూస్తూ ఉంటే 6-5 వచనాలు చదువుదాం. 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము గొప్పదనియు వారి యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చెడ్డదనియు యెహోవా చూసి నరులను చేసినందుకు. చూడండి సంగమా, వాళ్ళు ఏదో ఉపయోగపడతారని దేవుడు చేస్తే ఆఖరికి నిష్ప్రయోజకులు అయిపోయిన తర్వాత నరులను చేసినందుకు దేవుడు ఏం చేశాడండి? సంతాపు బాధపడ్డాడండి. అనవసరంగా చేసినారా, ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. చూసారా ప్రియమైన సంగమా, ఒక తండ్రి పిల్లలు ఎదుగుతున్నప్పుడు, కొడుకు ఎదుగుతున్నప్పుడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటూ ఉంటాడు, చదివిస్తాడు, కష్టపడి చదవాలనుకుంటూ ఉంటాడు, ఉద్యోగం చేయాలనుకుంటూ ఉంటాడు. కానీ వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోయిన తర్వాత ఏమన్నాడు? నీ వల్ల ఏంటంటే నాకు ప్రయోజనం అంటాడు. చూసారా తండ్రి? అదే రీతిగా మన తండ్రి అయిన దేవుడు మనం చూసి ఏమంటున్నాడు? ప్రయోజకులుగా ఉంటూ ఉన్నామా, నిష్ప్రయోజకులుగా ఉంటున్నామా? ఒక తండ్రి చెడిపోయినటువంటి కొడుకును చూసి ఎందుకు రాగి వల్ల నాకు ఉపయోగం అనే పరిస్థితి ఉన్నది. మన తండ్రి మనల్ని ఏమంటూ ఉన్నాడు? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. ఇతడు బానిస. రెండవది నిష్ప్రయోజనమైనటువంటి స్థితి. ఈ యొక్క ఒనేసిము ద్వారా ఈ యొక్క ఫిలోమోనుకి మాత్రం ఉపయోగం లేదు, నష్టపరిచినటువంటి వ్యక్తి అనమాట అండి. ఇంటిలో ఏదో పట్టుకు వెళ్ళిపోయాడు, నష్టపరిచాడు, బాధపరిచాడు, వేదన మిగిల్చాడు. ఫిలోమోనుకి వేదన తప్ప సంతోషం ఉందండి ఒనేసిముని బట్టి? లేదు. ఈరోజు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? వేదన పడుతూ ఉన్నాడా? మనల్ని బట్టి మన దేవుడు సంతోషించేవాడుగా ఉండాలని వాక్యం మరొకసారి మనకి తెలియజేస్తూ ఉన్న ప్రియమైన సంగమా. ఇక చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఒనేసిము పారిపోయిన తరువాత ఈ యొక్క పారిపోయినటువంటి వ్యక్తి, మనం కూడా అనేక సందర్భాల్లో పారిపోయే స్వభావం. మొట్టమొదటి ఏంటంటే అప్పుడు బానిస, రెండవది నిష్ప్రయోజకుడు, మూడవది పారిపోయినటువంటి వ్యక్తి. మనం కూడా అనేక సార్లు దేవుని సన్నిధిలో నుండి ఇంటి రీతిగానే మనం పారిపోతూ ఉంటాం. ఫిలోమోను ఇంట్లో సంఘం జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది, కానీ ఈ యొక్క ఒనేసిము మార్పు లేనటువంటి వ్యక్తి కనుక ఆ యొక్క సంఘంలో ఇమడలేక పారిపోయాడు. యోనా ఎలాగైతే పారిపోయాడు చూసారు ప్రియమైన సంఘమా. మనం కూడా అనేక సందర్భాల్లో ఇటు రీతిగానే పారిపోయే అనుభవంలో ఉంటూ ఉన్నాం.
దేవునికి దగ్గర అవ్వాలి మనం. దేవుని యొక్క వాక్యము అనేక సందర్భాలు హెచ్చరిస్తున్నప్పుడు ఎంతమంది అండి దేవుని యొక్క వాక్యాన్ని మీద ఎత్తి చూపించేవారు. ఈరోజు వాక్యం నచ్చకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోతూ ఉన్నాం. లేకపోతే మన జీవితం సరళం చేసుకోవడం మానేసేసి ఎందుకులే అపమానం అయ్యే చెప్తున్నారు అక్కడ మనకి ఇట్లాగే పోవాలని చెప్పేసి సంఘం మానేసినటువంటి వారిని కూడా మనకి అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. చూస్తున్నప్పుడు వనేసిము పారిపోయిన స్వభావం, మనం కూడా పారిపోతూ ఉన్నాం. దేవునికి దగ్గర అవుతూ లేదు, దేవుని విడిచిపెడుతూ ఉన్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడవకపోవడమే పారిపోవడం అంటే ఏంటండి? దేవునికి ఆజ్ఞాపించిన రీతిగా జీవించకపోవడమే పారిపోవడం అంటే. అంటే పారిపోవడం అంటే చర్చికి రావడం మానేయడం కాదని అర్థం. దేవుని ఇష్ట ప్రకారంగా ఆజ్ఞానుసారంగా నడవకపోవడమే పారిపోవడం. ప్రియమైన సంగమా, ఇక 4వ చూస్తున్నప్పుడు బంధించబడినటువంటి వ్యక్తి యొక్క ఒనేసిం రోమలో ఒనేసింని అరెస్ట్ చేశారని కూడా చెప్తూ ఉంటా. బందీ గృహంలో వేశారని చెప్తూ ఉంటా. బంధించబడినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా బానిస, నిష్ప్రయోజకుడు, పారిపోయిన వ్యక్తి, బంధించబడినటువంటి వ్యక్తి. ఈరోజు మనం కూడా అనేక సందర్భాల్లో బంధించబడుతూ ఉన్నాం. వేడి చేత బంధించబడుతున్నాం. ఆలోచన చేయండి. యూదులు బంధించినటువంటి వారము ఇర్మియా గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం ప్రతి సంఘంలో. మీరు చాలా మంది విన్నారు. ప్రియమైన సంఘమా, ఇర్మియా ఎంత చెప్పినా గానీ ఏమని చెప్పాడు? ముళ్ళ పొలంలో విత్తనములు చల్లగా మీ బీడు పొలమును తొండండి, మారు మనసు పొందండి, పక్కన పట్టుకోండి, రక్షణ అనుగుణంగా రండి అంటే వారు ఎంత మాత్రము కూడా ఈహలోకంలో బంధించబడిన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. విగ్రహారాధన పెరిగిపోయింది, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు పెరిగిపోయాయి, మందిరంలో ఆరాధన చేయడం మానేస్తారు. సంగమా, ఈహలోకపు ఆలోచన చేత వారు బందీ అయిపోయినటువంటి పరిస్థితిని మనం గత వారి మీద ఎలాగైతే వివరించుకున్నామో అలాగే యూదులు ఎలాగైతే బంధించబడ్డారో మనలో అనేక మంది కూడా కడవర దినాల్లో అనేకమైనటువంటి ముళ్ళ పొదల చేత బంధించబడినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ స్థితి ఎదుగుదల ఎలా ఉంటూ ఉంది? ఇన్ని సంవత్సరానికి దేవుని సన్నిధానానికి వస్తున్నాం, ఎంతవరకు ఎదగలిగాం? మన యొక్క విశ్వాసం ఏర్పడింది? ఆలోచన చేసుకున్నామా? ఇక ఒనేసిము ఎలాంటి వ్యక్తి అంటే 4 అంశాలు జ్ఞాపకం చేస్తాను. అతడు బానిస, నిష్ప్రయోజకుడు, పారిపోయిన వ్యక్తి, బంధించబడిన వ్యక్తి. మనలో కూడా చాలా మంది ఎలాంటి అనుభవం కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి అనుభవం ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఒనేసిము ఈ యొక్క పౌలు గారిని రోమాలో కలుసుకున్నాడో అతని పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా! అతని జీవితం మారిపోయింది. సంగమా, ఎప్పుడైతే పౌలు గారు సువార్త చేశాడో ఒనేసిము మారు మనసు పొందాడు. అంటే తెలుసు. హల్లెలూయా! హల్లెలూయా! మారు మనసు అంటే అర్థమేంటి తెలుసా? మనకి బాగా సింపుల్ గా అర్థమవడానికి ఒక వచనం చూపిస్తాను. లోక సువార్తలో మనకు కనిపిస్తాను. మారు మనసు అంటే ఏంటో చూద్దాం. లోక సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఒకసారి ఆగమ్మా, ఆయన జాగ్రత్త గమనించండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అతడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాడును, నేనైతే ఇక్కడ చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి చూడండి ప్రియమైన సంగమా, ఇక్కడ 17వ వచనం మొట్టమొదటి మారేమన్నదండి. అయితే బుద్ధి వచ్చిన తర్వాత 18వ వచనం మనం చదువుతున్నాం. నేను లేచి, అర్థమైందా మీకు? 17వ వచనం మొదట మాట ఏంటి? బుద్ధి వచ్చిన తర్వాత. 18వ వచనం మొదటి మాట ఏంటి? నా తండ్రి ఇంట్లకు. ఇదే మారు మనసు. అర్థమైందా మీకు? చిన్న కొడుకు స్టోరీ ఇది తెలుసు కదా. చిన్న కొడుకు ఏమొచ్చింది? అక్కడ బుద్ధి వచ్చింది. 18వ వచనం ఏం చేశాడు? తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఇదే మారు మనసు. బుద్ధి వచ్చిన తర్వాత రక్షణ పొందాడు. మనకు బుద్ధి వస్తుందా? ఎన్ని వర్తమానాలు వింటూ ఉన్నాం, ఎన్ని రోజులు అవుతుంది మన ప్రియమైన సంగమా బుద్ధి తెచ్చుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నామా? మారు మనసు అంటే బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి దేవుని యొద్దకు రావటమే. తండ్రి ఇంటికి వెళ్ళాడు చిన్న కొడుకు. బుద్ధి వచ్చిన తర్వాత కిందకి చదివితే మేము ఒక సండే చెప్పాను. బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చినటువంటి చిన్న కొడుకి ఆ తండ్రి ఏం చేశాడండి? పరిగెత్తుకుంటూ వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, రింగ్ ఎట్టాడు, చెప్పులు ఇచ్చాడు, ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు, విందు చేశాడు. ఈరోజు ఎవరైతే తిరిగి వస్తారో బుద్ధి వచ్చిన తర్వాత విడిచిపెట్టి దేవుని ఇంటికి
తిరిగి వస్తారో వారికి దేవుడు ప్రశస్త వస్త్రాన్ని ఇస్తాడు, రింగ్ ఎడతాడు, ఘనత, చెప్పులు ఎడతాడు, ప్రియమైన సంగమా ముద్దెడతాడు, మంచి విందు చేస్తాడు. ప్రియమైన సంగమా ఒనేసిము ఏం చేశాడు తెలుసా? తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. తెలుసు ఒకప్పుడు బానిసే, నిష్ప్రయోజకుడే, పాల్గొనేటువంటి వ్యక్తే, బంధించబడిన వ్యక్తే. కానీ పౌలు ఎప్పుడైతే సువార్త చెప్పాడు ఏమైపోయాడో తెలుసా? చదువుదామన్నమాట. ప్రియమైన సంగమా 12వ వచనం చదువుదాం. చూడండి ప్రియమైన సంగమా ఏమైపోయాడండి? నా ప్రాణము వంటి వాడని పౌలుగా చెప్తాడు. ఎవరి గురించి? దొంగ గురించి, అసూయపరుడు గురించి, పారిపోయే వ్యక్తి గురించి, నిష్ప్రయోజనుడి వ్యక్తి గురించి పౌలు గారు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? నా ప్రాణము వంటి వాడేపడగలిగిన అక్షపడు ప్రార్థిస్తుందా? ఏ రోజు ఎవరైతే మార్పు చెందుతారో, ఎవరైతే పాత స్వభావాన్ని, పాత తలంపులను, పాత ఉద్దేశాన్ని విడిచిపెడతారో అలాంటి వారి గురించి దేవుడు చెప్పే సాక్ష్యం ఏంటంటే నా ప్రాణము వంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తామో వారిని ఏమంటాడు? నువ్వే నా ప్రాణం అంటాం. అనగా రాజకుమారుడు కూడా అండి పప్పిని అంటాడు, నువ్వే నా ప్రాణం అంటాడు. వినరు ఎప్పుడైనా ఉన్నామా దీని గురించి? అనరు మీరు, మేమంటాం కదా మీరు. చూడండి సంగమా ప్రాణము వంటి వాడిని ఎందుకన్నాడంటే ఇద్దరు కలిసిపోయారు. సువార్త పరిచర్యలో ముందుకు వస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనిస్తూ ఉంటే నా ప్రాణము వంటి వాడు అయిపోయాడంటే ఒక దొంగ పౌలుకి ప్రాణం వంటి వాడు. ఇక్కడ పౌలు అనగా మనం దేవునికి సాదృశ్యంగా చెప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా చెప్పుకోవాలి. ప్రియమైన సంగమా యేసుక్రీస్తు ప్రభు వారు మనం చూసి నా ప్రాణము వంటి వాడు అని చెప్పే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ఇది మన అంశం. అటువంటి మీకు మనం చేసే పనులను బట్టి పనికి రాకూడదు కూడా మనం చూసి ప్రయోజనకరమైనటువంటి వాడు అనాలి. ఒనేసిమును ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో చూస్తున్నప్పుడు అతను ప్రాణం వంటి వాడయ్యాడు. రెండోది చూస్తున్నప్పుడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరంగా మారిపోయాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం సంగమా! ఎలాంటి ప్రయోజనకరమైపోయి తెలుసా? పరిచర్యలో పౌలు గారితో కలిసి ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, చరిత్ర మనకు తెలియజేస్తుంది. తిరిగి ఎక్కడికి వెళ్ళాడండి ఒనేసిము? ఎవరింటికి వెళ్ళాడు? ఫిలోమోను ఇంటికి వెళ్తే తిరిగి చేర్చుకున్నాడు కదా. ఆ ఫిలోమోను చనిపోయిన తర్వాత దాదాపుగా ఇక ఒనేసిము పారిపోయే టయానికి 20 సంవత్సరాల వయసు అంటారు థియాలజీ సైంటిస్ట్. ఇతడు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 40 సంవత్సరాల పరిచర్య చేయగా ఫిలోమోను చనిపోయిన తర్వాత కొలస్సీ సంఘాన్ని నడిపించే బాధ్యత ఇక ఒనేసిము తీసుకున్నాడని చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పట్టణం ఉంది కదా, ఎఫెసీ సంఘానికి బిషప్ గా కూడా ఇక ఒనేసిము ఎన్నుకోబడ్డాడని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సంఘమా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ బైబిల్లో రాయబడవు. తిరిగి ఎప్పుడైతే ఒనేసిము ప్రయోజకుడయ్యాడో, దేవునికి ప్రీతికరమైన వాడయ్యాడో, ప్రాణం వంటి వాడయ్యాడో, అతని జీవితంలో ఎంతలోకి నిలబడబోతున్నట్టుగా చెప్పబడుతూ ప్రవహిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంఘమా అంత మాత్రమే కాదు, 15వ వచనం చదువుదాం. 15వ వచనం చదువుతుంటే అతడు ఇక మీదట చూడండి, దాసుడు అంటే ఏమని చెప్పు మనం? దాసుడు అంటే బానిస, అంటే బానిసగా ఉన్నాడు. ఇంకా దాసుని కంటే ఎక్కువగాను సహోదరుడు అయిపోయాడు అంటే గట్టి దేవుడు తోటి సహోదరుడు అయిపోయాడు. ఎవరు? ఒనేసిము. పాత తలంపులను విడిచిపెట్టాడు. అతడు దాసుడిగా ఉండడు. పౌలు రాస్తున్నాడు, అతడు నీవు దాసుడిగా స్వీకరిస్తావేమో కాదు, అతడు దాసుడి కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడిగా. చూడండి ప్రియమైన సంగమా సహోదరుల లిస్టులో జాయిన్ అయిపోయాడు ఒనేసిము. ఒక దొంగ, నిష్ప్రయోజకుడు, బందీ, పారిపోయిన వ్యక్తి తిరిగి ఫిలోమోనుకి సమానుడిగా, సహోదరుడిగా ఎన్నుకోబడడానికి గల కారణం ఏంటంటే మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏం చెప్పాను? బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి తండ్రి వద్దకు రావటమే. చిన్న కొడుకు బుద్ధి వచ్చింది, వెళ్ళాడు, ఖర్చు పెట్టే డబ్బు అంతా అని తిరిగాడు. ఆఖరికి బుద్ధి వచ్చింది, తండ్రి ఇంటికి వచ్చాడు, ఉన్నత స్థితిని కైగొన్నాడు. ఈ రోజు ఎవరైతే తిరిగి దేవుని ఎద్దకు వస్తారో దేవుడికి అలాంటి అనుభవాన్ని మనం నడిపించబోతూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు ప్రియ సహోదరుడిగా ఉన్నాడయ్యా అని చెప్పి ఒక ఉత్తరం రాసి పంపిస్తూ ఉంటే సహోదరుడిగా చేర్చుకున్నాడు తప్ప బానిసగా తిరిగి చేర్చుకోలేదు. ఫిలోమోను బాధ్యతలు అప్పగించాడు, సంఘ బాధ్యతలు అప్పగించాడు.
కుటుంబ బాధ్యతలు అప్పగించాడు. తోటి సహోదరుడిగా తిరిగి ఫిలోమోను ఒనేసిమును ప్రేమించాడని మనకు తెలియజేస్తూ ఉంది ప్రియమైన సంగమా. అయితే అక్కడ ఏమంటాడంటే 18వ వచనం చదువుదాం. అతడు నీకు చూడండి, ఏ నష్టమైనా మీకు కలగజేస్తే, చూడండి ఏ నష్టమైనంటే దొంగతనం చేసి ఉండొచ్చు. నీ దగ్గర ఏమైనా డబ్బు పట్టుకు వెళ్ళిపోయాడా, బంగారం పట్టుకు వెళ్ళిపోయాడా, ఆస్తి పట్టుకు వెళ్ళిపోయాడా, నీకు ఏ నష్టమైతే కలగజేస్తాడో. చూడండి ఇప్పుడు చదువుదాం 18వ వచనం మరొకసారి చదువుదాం. అతడు నీకు ఏ నష్టమును కలగజేసను, నీకు ఏదైతే రుణపడి ఉన్నాడో నేనిస్తానన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తి అండి. అందుకని ఇందాక పౌలు గారిని ఎవరికి సాదృశ్యంగా చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడండి? మానవుడు యొక్క అతిక్రమాన్ని బట్టి మన రుణాన్ని ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి పౌలు గారు? అతను నీకు ఏ నష్టం కలిగేశాడో ఆ రుణాన్ని నేను నా లెక్కలేస్తాను, నేను వచ్చి నీకు ఇస్తాను, నేను ఆ వేల చెల్లిస్తాను కనుక అతన్ని నీ ప్రియ కుమారుడిగా, నీ ప్రియ సహోదరుడిగా చేర్చకని చెప్పి గొప్ప అద్భుతమైన మాటలు రాశాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పనికిరాని మనల్ని, నిష్ప్రయోజనమైనటువంటి మనల్ని, మన అపరాధాలను బట్టి మనం పొందవలసిన శిక్షను ఆయన చెల్లించాడు కలువరి శిలువలో. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు తెలుసా? ఆయన కలువరి శిలువలో వేలాడాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు వేలాడాడు తెలుసా? మన కరుణాన్ని ఆయన శిలువలో చెల్లించాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తండ్రికి అప్పగించాడు. మనం ఎలాగా ఇక ఫిలోమోను ఎలాగైతే పౌలు గారు ఒనేసిమును అప్పగించాడో, యేసు ప్రభువు వారు ఇదిగో నా ప్రియ కుమారుడు, అతడు చేసినటువంటి పాపాలన్నీ కూడా నేను మరణిస్తున్నాను డాడీ అని చెప్పేది మనం కాల్చిన రక్తాన్ని ఆయన కార్చి తండ్రికి ఎలా అప్పగించాడు? కుమారుడిగా మనల్ని అప్పగించాడు. ఈ యొక్క విషయాన్ని బట్టి అంత ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఒనేసిమును తిరిగి దేవుడి సన్నిధానంలో మారుమనసు పొందిన తరువాత ఇలాంటి అనుభవంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి యొక్క పౌలు గారు తిరిగి ఫిలోమోనుకి ఉత్తరం రాసి, ప్రియ కుమారుడిగా చేర్చుకో, నీకు ఏదైతే ఇవ్వాలో, ఏదైతే నీకు నష్టం కలిగించాడో అదంతా కూడా నేను ఇస్తానని చెప్పి ఉత్తరం రాసి పంపించిన తర్వాత ఒనేసిమును ఫిలోమోను చేర్చుకున్నట్లు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అసలు ఆ దేవుడు ఎవరిని కోరుకుంటాడు? ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజకులను దేవుడు కోరుకుంటాడు. చూద్దాం 113వ కీర్తన 113వ కీర్తన 8వ వచనం చదువుదాం. 113వ కీర్తన 8వ వచనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆయన నేల నుండి నరులను దరిద్రులను లేపుతాడు. హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి పేదలను పైకి లేపుతాడు. మనం అనుకుంటా ఉంటాం, అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని, నిష్ప్రయోజకమైనటువంటి వాడిని అనుకుంటున్నావేమో. ఆయన నేల నుండి నరులను పైకి లేపుతాడు. ఎందుకు పనికిరానటువంటి వారిని, దీనులను దరిద్రులను, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని. ఒక దావీదు ఎలాంటి వ్యక్తి అండి? గొర్రెల కాపరి, ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. ఇక మోషే గొర్రెల కాపరి, ఇశ్రాయేలు నడిపించడానికి గొప్ప నాయకుడిగా చేశాడు. ఎప్పటికీ కూడా అలాంటి నాయకుడు లేడంటే ప్రపంచంలో. ఎందుకంటే ఆ రోజుల్లోనే కొన్ని లక్షల మందిని ఏకతాటిపై నడిపించడానికి ఎన్నుకున్నాడు ఒక నిష్ప్రయోజకమైనటువంటి మోషేని. ఈ రోజు నిన్ను కూడా ఎన్నుకుంటూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలా చూస్తూ బాధపడుతున్నావేమో, అయ్యో నా బ్రతికింతేనా, ఎంత సంపాదించినా ఏమైపోతుందో తెలియదు, కుటుంబ సమస్యలు, వేదన, భయంకరమైన శోధనలు, వ్యాధుల చేత నీవు చిక్కుకొని నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతున్నావేమో. ఆయన నిన్నే కోరుకున్నాడు. ప్రియమైన సంగమా, ఎందుకు పనికండి ఒనేసిమును నిలబెట్టాడు. ఈరోజు నిన్ను నిలబెట్టలేడా? ఆలోచన చేయండి ప్రియమైన సంగమా. ఒక విషయం చూస్తూ ఉంటే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అతడు పోయి మొదటి సమూయేలు 9వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అందుకు సౌలు నేను బెన్యామీనుడు కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా.
నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? సౌలు అనేటువంటి ఒక వ్యక్తి. ఎవరంటే సౌలు గాడిలు కాసుకునేవాడు. గాడిలు తప్పుకొని అంటారు ఇంట్లో. గాడిలు ఏమైనాయండి? గాడిలు తప్పుకొని ఆ గాడిని ఎదగడానికి వెళ్ళాడు. ఎవరు? సౌలు. గాడిని ఎదగడానికి వెళ్తే దొరకలేదు. అప్పుడు ఏం చేశారంటే ఎవరు అన్నారంట, సమూయేలు ప్రార్థనరా. అతడు దీర్ఘదర్శి. అతడు దగ్గరికి వెళ్తే మన గాడిలు ఎక్కడ ఉన్నాయో చెప్తారు. మనం వెళ్దాం ఉన్నప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళారు. ఎవరు? సౌలు వెళ్ళాడు. ఎవరి యొక్క సౌలు అంటే బెన్యామీను గోత్రికుడు. గోత్రాలన్నింటిలో కూడా చదవండి అల్పమైన గోత్రికుడు అంటాడు. ప్రిమర్ తెలుసాకమ్మా అంటే లాస్ట్ గోత్రం. రాజు అవ్వాలంటే ఉన్నత గోత్రాల వాళ్ళే అవ్వాలి. ఇప్పుడు రాజులు మనకి తక్కువ కులాలను ఇస్తారండి, సింహాసనం ఇస్తారా? రాజు అవ్వాలంటే రాజులే, ఇంకెవరు కూడా క్షత్రియులే సింహాసనాన్ని అధిష్ఠించేవారు. తక్కువ కులాల వాళ్ళకి పట్టుకెళ్ళి సింహాసనం ఇచ్చింది అక్కడెక్కడ కూడా కనిపించదు. అలాంటి తక్కువ కులం అనుకుందాం మనం. చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. రాజు అవ్వాలంటే యుగా గోత్రం అవ్వాలి. ప్రిమర్ తెలుసమ్మా ఇంకా పెద్ద పెద్ద గోత్రాలు ఉన్నాయి. ఎక్కడ చూస్తున్నప్పుడు యొక్క అల్పమైన గోత్రికుడు సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గాడిలు తప్పిపోయాయంటే చూసినట్టే మనంటే నువ్వే రాజు అన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు నేను నియమిస్తున్నాడంటే అప్పుడు అంటున్నాడు, ఓ సమూయేలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూద్దాం. సౌలు అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రికుడు కాదా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారందరిలో అల్పులము, మేము అయోగ్యులము, ఎందుకు పెరిగినటువంటి వారము. ఈరోజు మన యొక్క పరిస్థితి అంటే అనుకుంటూ ఉంటాం, నేను అల్పుడను, అయోగ్యులను, ఎందుకు పనికిరానటువంటి వాడును, నేనేంటని అనుకుంటున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, పెంట కుప్పల మీద దీనిలో లేవనెత్తినటువంటి దేవుడు మన దేవుడు తెలుస్తుంది. హల్లెలూయా. ఒక దొంగ ఒనేసిము, నిష్ప్రయోజకుడు ఒనేసిము, పారిపోయినటువంటి వ్యక్తి ఒనేసిము, అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఎఫెసీ సంఘానికి ఆర్చ్ బిషప్ అయిపోయాడు. కనుక తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క స్థితిని విడిచిపెట్టు, నీ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టు. నీలో ఏ పరిస్థితి అయితే బంధించబడ్డావో ఆ బంధకాల నుండి నిన్ను బయటికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లేక సౌలు నేను అల్పమైనటువంటి వాడిని, అల్పమైనటువంటి వాడి గురించి నువ్వెందుకు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఒకే ఒక మాట చెప్పాడు. యొక్క సమూయేలు ఏమన్నా తెలుసా? ఆలోచించగలం. 10:6 10వ వచనం చూడండి. నీవు అల్పుడివే, అయోగ్యుడివే, కానీ యెహోవా ఆత్మ అర్థమైందమ్మా మీకు? నీవు అల్పుడివే ప్రస్తుతం, అయోగ్యుడివే, కానీ యెహోవా ఆత్మ నీ మీదకి దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా ఏమొస్తుందండి? ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తే నీవు కొత్త మనసు వస్తుంది. పాత స్వభావం ఉండదు, ఇంకా పాత భావనలు ఉండవు. ఇంకా మారు మనసు పొందిన తర్వాత కొత్తదనాన్ని సంతరించుకోవాలి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వస్తాడు. నువ్వు అల్పుడివే ప్రస్తుతం, నీవు అయోగ్యుడివే ప్రస్తుతం, కానీ ఎప్పుడైతే యెహోవా ఆత్మ నీ మీదకి వస్తాడో నీకు కొత్త మనసు దయచేస్తానని చెప్పినప్పుడు అట్టి రీతిగా జరిగింది. కింద చదువుతూ ఉంటే స్టోరీలో సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి రాగానే సౌలు దాదాపుగా 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడం గొప్ప అభిషేకం కలిగినటువంటి రాజు. హల్లెలూయా. దావీదు అంటాడు, సౌలు చంపడానికి వెళ్ళినటువంటి అతడు యెహోవా చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఎవరైతే మారు మనసు పొంది దేవునికి అభిషేకం పొందుకుంటారో వారు అల్పులు కాదు, వారు అయోగ్యులు కాదు. దేవునికి ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు కావాలంటే దేవుడికి? అల్పులే, అయోగ్యులే, ఉన్నవాళ్ళు కాదు, డబ్బు ఉన్నటువంటి వారు కాదు, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు కాదు, హోదా ఉన్నటువంటి వారు కాదు. ఎందుకు పలికినటువంటి వారిని కోరుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు ఎవరండి? జాలరులు. అంటే చేపలు పట్టే వాళ్ళు మనం ఏమంటాం మన ప్రాంతంలో? పల్లెళ్ళు అంటాం. వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇస్తాం మనం? అలాంటి వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎందుకు పనికిరారండి? పామరులు, విద్యలేని పామరులు ప్రేమ సంగమా. అలాంటి వారు లేచి నిలబడి ప్రసంగం చేస్తుంటే 3000 మంది, 5000 మంది ఎంత
గొప్ప స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడికి ప్రయోజనకరమైనటువంటి రీతిలో మారారు. హల్లెలూయా. చాలా రకం ఉంటే పొందినటువంటి వారిగానే ఉండేవారేమో, వారి గురించి ఎవరు చెప్పుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి పిలుపుకు లోబడి పేతురు నన్ను వెంబడించంటే అక్కడ వలలు విడిచిపెట్టి వచ్చేసాడంటండి కదండి. ఏమని అంటారు అక్కడ? వలలని విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి ఇమీడియట్ గా చేసేను వాళ్ళు వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి యేసేను వెంబడిస్తే గనక నిష్ప్రయోజకుడే అతడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైన రీతిగా ఎలాగైతే ఈ యొక్క ఒనేసిము మారాడో, మన యొక్క జీవితాన్ని బట్టి మనం కూడా పరిశీలన చేసుకుంటాం. లేచి నిలబడదాం ప్రేమ సంగమా. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పటికి నీవు నిష్ప్రయోజకురాలేమో. ఈరోజు యేసయ్యనాడు, ప్రభువా అతడు బానిస, అతడు నిష్ప్రయోజకుడు, పారిపోయిన వ్యక్తి, బంధించబడిన వ్యక్తి. ఇదిగో తండ్రి, ఎప్పుడైతే పౌలు గారి పరిచర్యలో మనసు పొందాడో ప్రయోజకుడిగా మారాడు, బంధకాల నుండి విడిపించబడ్డాడు, కొలస్సీ సంఘంలో పరిచర్య చేశాడు, ఎఫెసీ సంఘానికి బిషప్ అయ్యాడు, గొప్ప స్థితి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ ఒనేసిము జీవితము నాది ఒక్కలాగానే ఉందేమో. పరిశీలన చేసుకుందాం ప్రేమ సంఘమా. విడిచిపెడతాం, బంధకాల నుండి విడిచిపెడతాం, బంధకాల నుండి మనము దేవుని సన్నిధానంలో మార్గసాధనలోకి వెళ్దాం ప్రేమ సంఘమా. రెండోసారి ఆకాశం వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం ప్రేమ సంఘమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నాతో మాట్లాడు ప్రభువా. నేను ఏ బంధకాల చేత బంధించబడ్డాను, ఈ రోజు విడిచిపెడుతున్నాను ప్రభువా. మరో పదం నన్ను ఆటంకపరుస్తూ ఉన్నాయి, ఈ లోకపు ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ప్రభువా. ఈ క్షణంలో నేను విడిచిపెడుతున్నాను ప్రభువా. ఒక్క మాట చెప్పి యేసయ్యకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దేవుడు కరుణించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ప్లీజ్ సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా ఇదిగో నాకు జీవితాన్ని పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా. పౌలు సాక్షి రీతిగా నా గురించి సాక్షి ప్రభువా. అతడు నిష్ప్రయోజకుడు, ఆయన ఈ రోజు నేను విడిచిపెడుతున్నాను. నా తలంపు ప్రభు మార్చండి ప్రభువా, నా ఆలోచన మార్చండి ప్రభువా. చంద్ర కొడుకు బుద్ధ చింతన వారి తండ్రి ఎలా తిరిగి వచ్చాడు ఆయన, నా యొక్క పరిస్థితిని బట్టి నేను కూడా బుద్ధి తెచ్చుకుంటున్నాను ప్రభువా. నీ యొక్క తిరిగి వస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణ గల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణ గల మన దేవుడు కరుణామయుడు. ఒక్కసారి మేము మనసు పొందితే ఆయన ప్రియ కుమారుడుగా చేర్చుకుంటామన్నాడు. ప్రియ సహోదరుడిగా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మిమ్మల్ని సంగమా ఈరోజు ఇదిగో తండ్రి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలోనికి అర్హుడు కాదు, బానిసలు ఇంటిలో నివాసం చేయడానికి అర్హులైన సగమా. నీవు బానిసమైతే నీవు ఆయనకి నిన్ను నీవు అప్పగించుకో. కుమారులు మాత్రమే ఇంటిలోనికి వెళ్ళడానికి అర్హులు. ఆయన నిన్ను కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడిగా నిన్ను అంగీకరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువుల తండ్రి, మహోన్నతుడ మా దేవ, ఇదిగో తండ్రి ఫిలోమాన పత్రికల నుండి మాతో మాట్లాడమని, ఇక ఒనేసిము అనేటువంటి ఒక బానిస కోసం మమ్మల్ని జ్ఞాపం చేస్తా ఉన్నాయి. అతడు బానిస, నిష్ప్రయోజకుడు, బందీ. మేము కూడా అనేక సందర్భాలు అంతే నాయన. అయితే అతడు నీటి సన్నిధానంలో పట్టబడ్డాడు నాయన. ప్రయోజనకరమైన రీతిలో ఎలాగైతే వచ్చాడో
మేము కూడా నీకు ప్రయోజనకరమైనటువంటి పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాము నాయన. మమ్మల్ని నీకు ప్రియ కుమారులుగా స్వీకరించమని యేసు నామమున మా పరమ తండ్రి. చెప్పలేదు ప్రార్థన.